జై హో దా ఓకే సమీర్ బాగా రౌడీ గడ్డయ్యా మీరు అసలు నేను చిన్నప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ లేదు, స్టూడియోలు లేవు, ఏమి లేవు, రాళ్ళు రప్పల మధ్యన వచ్చాం మేము. యాక్చువల్లీ ఏంట్రా మత్తులో మాట్లాడలేదురా, మామూలుగా మాట్లాడుతున్నాను రా రే. ఏదో చిన్ననాటి జ్ఞాపకాలు ఏదో చెప్పుకుంటున్నాను. చెప్పుకొని ఎవరా నన్ను, నేను ప్రిపేర్ అయ్యి బాగా వచ్చాను మీతో ఏదో మాట్లాడేద్దామని, అసలు ఆగనివ్వట్లేదు. ఓకే కానీ చెప్తాను. సో ఆ టైంలో ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయ, రామానాయుడు స్టూడియోస్ ఇవన్నీ కడుతున్నప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకునే ఏంటో తెలుసా, విజయవాణి స్టూడియోలో ఇలా జరిగిందంట, ఏవిఎం స్టూడియోలో ఇలా జరిగిందంట అని, ఇలా స్టార్స్ గురించి. అంటే ఇప్పుడైతే ఇంత పెద్ద మీడియా, సోషల్ మీడియా మీరు అందరూ ఉన్నారు, అప్పుడు స్టూడియో లోపల జరిగే విషయాలు చాలా తక్కువ మంది తెలిసాయి. బాలయ్య గారు కూడా అక్కడి నుంచి వచ్చారా నాతో పాటు. నవంబర్ 14 తర్వాత మీరందరు ఇతన్ని నట చక్రవర్తి అని పిలుస్తారు. అండ్ సెల్వా గురించి ఏం చెప్పాలంటే, ఆయన ఎంత ఆథెంటిక్ మనిషి అంటే, ఒక డైరెక్టర్ పాత్రకి ఎతికెతికి ఒక డైరెక్టర్ గారినే పట్టుకొచ్చారు, అది సముద్రగణి గారు. ఫస్ట్ మేడం సార్ కరెక్ట్. సో ఆ మేడంని ఫస్ట్ పట్టింది మేమే, కానీ మేము సినిమా తీసే డిలేలో ఆవిడ తెలుగులో సినిమాలు చేసి ఇంత పాపులర్ స్టార్ అయిపోయారు. సో ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్, వెల్కమ్ అగైన్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ మొట్టమొదటిసారి నేను సినిమా చేస్తున్నాను అనగానే ఆదిత్య మ్యూజిక్ వచ్చి తీసుకున్నారు ఈ మ్యూజిక్. సార్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్కి అట్ ఎనీ పాయింట్.